కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో కొంతమంది దేవుని కార్యాలు అర్థం చేసుకోలేక, దేవుని బలాన్ని, దేవుని శక్తిని అర్థం చేసుకోలేక, దేవుణ్ణి తక్కువ అంచనా వేసి, దేవుని కార్యాలను కూడా ఎస్టిమేషన్ వేయకుండా, అంచనా వేయకుండా, నోటుకొచ్చినట్లుగా దేవుడు బాధపడేటట్టు, దేవుని సేవకులు బాధపడేటట్టు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు చేయబోయే కార్యాలేంటో, దేవుడు ఎలాంటి మేలు చేయబోతున్నాడు, ఈ సందర్భంలో సాతానుడు నా మీదకి, నా కుటుంబం మీదకి వచ్చి దాడి చేస్తున్న ఈ సమయంలో నేను చచ్చిపోను, నేను బ్రతికే ఉంటాను, నా దేవుడు ఒక గొప్ప వింత చేయబోతున్నాడు, ఒక అద్భుతం చేయబోతున్నాడు, ఒక ఆశ్చర్యం చేయబోతున్నాడు, ఒక మేలు చేయబోతున్నాడని దేవుని కార్యాల కొరకు ఎదురు చూడవలసిన వారు ఎదురు చూడకుండా దేవుని సేవకుల్ని బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడేవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఆనాటి ఇశ్రాయేలీల వలె ఈనాడు చాలామంది ఇలా మాట్లాడుతున్నారు.